ఒక విషయం గుర్తుంది కదా, మొన్న కూలీ ప్రమోషన్స్ లో హైదరాబాద్ కి అనిరుద్ధ్ వచ్చినప్పుడు మీ బక్కోడు అని పరిచయం చేసుకున్నాడు. అలానే ఎలా అయితే రజనీకాంత్ కి బక్కోడు ఉన్నాడో అలానే టాలీవుడ్ లో బాలయ్యకి బండోడు అదే మన తమన్ ఉన్నాడని అంటారు. అయితే ఇప్పుడు బాలయ్య కొరటాల సినిమా కోసం సీన్ రివర్స్ అవుతుందట. ఫర్ ఎ చేంజ్ బాలయ్యకి బక్కోడు తోడవబోతున్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఎన్బీకే 112 ప్రాజెక్టు గురించి టాలీవుడ్ లో ఇప్పటికే భారీ చర్చ మొదలైంది. ఇద్దరి కలయిక అంటేనే మాస్, ఎమోషన్, స్ట్రాంగ్ మెసేజ్ అన్నీ కలిసి ఒక ప్యాకేజ్ గా వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా అనౌన్స్ అయిన క్షణం నుండే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు రావడంతో ఈ ప్రాజెక్టు మరింత హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో ఒక పెద్ద మార్పు జరగబోతుందనే వార్త. గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాలకు ఎస్ఎస్ తమన్ ఒక విధంగా ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాల్లో ఆయన అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఊపేసింది. బాలయ్య మాస్ ఇమేజ్ కు తమనిచ్చే ఎలివేషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే ఈ కాంబినేషన్ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. అయితే ఎన్బీకే 112 కోసం మాత్రం ఈసారి మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం ఈ వార్త బలంగా వినిపిస్తోంది. ఇది నిజమైతే బాలయ్య కెరియర్ లో ఒక కొత్త కాంబినేషన్ ఆరంభం కానుంది. కొరటాల శివ గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. సామాజిక సమస్యలను కమర్షియల్ ఎలిమెంట్స్తో మిళితం చేసి ప్రేక్షకులను ఆలోచింపచేసే కథలను ఆయన అందిస్తారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను వంటి సినిమాలు అందుకు మంచి ఉదాహరణలు. ఈ సినిమాల్లో ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్ కూడా టాలీవుడ్లో ఒక సక్సెస్ఫుల్ జోడీగా నిలిచింది. కానీ దేవరా సినిమాతో కొరటాల శివ తొలిసారి అనిరుద్ధ్తో పనిచేశారు. ఆ సినిమాలో అనిరుద్ధ్ ఇచ్చిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తం నడిపించినట్టే అయింది. ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం కూడా అనిరుద్ధ్ను ఎంపిక చేయాలని కొరటాల భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన అఖండ 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆయన స్పీడ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఆ సినిమాకు మళ్లీ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆ ప్రాజెక్టు తర్వాతే కొరటాల శివతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రాజెక్టును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఆయన మాస్ ఇమేజ్ ను మరింత పెంచేలా కొరటాల ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు అనిరుద్ధ్ ఈ ప్రాజెక్టులో చేరితే ఈ సినిమాకు మ్యూజిక్ పరంగా కూడా ఒక కొత్త ఎనర్జీ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అనిరుద్ధ్ స్టైల్ అంటే యూత్ఫుల్ బీట్లు, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ మెలోడీస్ అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. బాలయ్య లాంటి మాస్ హీరోకు ఆయన ఎలాంటి ట్యూన్స్ ఇస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల విషయానికి వస్తే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అనిరుద్ధ్ వస్తే బాలయ్య సినిమా రేంజ్ మరో లెవెల్కు వెళ్తుందని కొందరు అంటుంటే తమన్ కాంబోనే బెస్ట్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్త కాంబినేషన్ అంటే ఎప్పుడూ ఒక కొత్త అనుభవం ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. మొత్తంగా చూస్తే ఎన్బీకే 112 ప్రాజెక్ట్ ప్రతిరోజు కొత్త అప్డేట్స్ తో మరింత ఆసక్తిని పెంచుతోంది. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, కొత్త మ్యూజిక్ కాంబినేషన్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక భారీ ఈవెంట్ గా మార్చిపోతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చాక ఈ ప్రాజెక్టుపై ఉన్న అంచనాలు ఇంకెంత పెరుగుతాయో ఊహించుకోవచ్చు.